హలో ఎవ్రీవాన్, వెల్కమ్ బ్యాక్ టు లేఖన బుటిక్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని కోరుకుంటూ ఇవాళటి వీడియో వచ్చేసి పంజాబ్ డ్రెస్ ఎలా కట్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. మరి అదేవిధంగా మన వీడియో కనుక మొదటిసారి చూస్తుంటే మాత్రం తప్పకుండా మన ఛానల్ని లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. అప్పుడే మేము ఎలాంటి వీడియోస్ అప్లోడ్ చేసినా ముందుగా నోటిఫికేషన్ వస్తుంది. ఇలా డిఫరెంట్ మోడల్ అయితే తప్పకుండా ట్రై చేయాల్సిందే అన్నట్టు. అండ్ ఇక్కడ వచ్చేసి నేను పంజాబీ డ్రెస్ కట్ చేస్తున్నాను చూడండి. ఈ మోడల్ నెక్స్ట్కి ఈ మోడల్ అంటే ఈ విధంగా కటింగ్ చేస్తే ఎలా బోట్ నెక్, హై నెక్, వీ నెక్ వీటికి చాలా బాగుంటుంది అన్నట్టు. అండ్ షోల్డర్ వచ్చేసి నేను 16 తీసుకున్నాను. అండ్ నేను అంటే మీరు ఇక్కడ మడత డబుల్ ఉంది, దాంట్లో సగానికి అనేది పెట్టుకోండి. అండ్ 3 ఇంచెస్ నెక్ తీసుకున్నాను. అదేవిధంగా సంక డౌన్ వచ్చేసి అండ్ 7 ఇంచులు అయితే తీసుకున్నానండి. ఇక్కడ చూస్తున్నారు కదా, పైనుంచి ఈ విధంగా అయితే మార్కింగ్ చేసుకోవాలి. పైన షోల్డర్ దగ్గర ఎంత పెట్టుకున్నామో ఇక్కడ సంక రౌండ్ దగ్గర కూడా అంతే పెట్టుకోవాలి. చెస్ట్ లూజ్ వచ్చేసి 21 అండ్ ఇక్కడ నడుము లూజ్ వచ్చేసి 22. అదేవిధంగా నడుము షేప్ దగ్గర వచ్చేసి 19 ఇంచులు అన్నట్టు. ఇక్కడ చూసారు కదా, ఈ విధంగా అయితే మార్కింగ్ చేసుకోండి. మెయిన్ 3 మార్కింగ్ ఈ విధంగా చేసేసుకోండి. అండ్ ఎక్కడికక్కడ రాసుకుంటామంటే రాసుకోండి, లేదు అంటే మీరు వదిలిపెట్టుకోండి. కింది వైపున వచ్చేసి నేను 25 అంటే డబుల్ మడత మీద చెప్తున్నాను. అండ్ మీరు దాన్ని సగానికి చేసుకోండి అన్నట్టు. 25 అయితే ఓవరాల్గా తీసుకున్నాను, దాన్ని డబుల్గా కట్ చేసేసి మీరు మన ఎలాగో డబుల్ ఫోల్డింగ్ పెడతాం కాబట్టి అండ్ సగానికి మడత మీద మనం మార్కింగ్ అనేది చేసుకోవాలన్నట్టు. ఆ తర్వాత ఇక్కడ చూడండి, కరెక్ట్గా కింది వరకు కొంచెం కిందికి వచ్చేసరికి వెడల్పు ఉండాలని నేను 25 తీసుకున్నాను. మీ చాయిస్ స్ట్రేట్గానే ఉండాలి అండ్ మాకు వెడల్పు ఎక్కువ వద్దు అనుకుంటే తక్కువ తీసుకోవచ్చు. నేను ఇక్కడ 2 డ్రెస్సులకు సరిపడే క్లాత్ ఒకేసారి కట్ చేస్తున్నాను అన్నట్టు. ఇక్కడ చూడండి, ఈ విధంగా కట్ చేసేసుకొని ఎక్కడికక్కడ ఖర్చు అనేది కంపల్సరీ అన్నట్టు. ఈ విధంగా ఖర్చు కూడా పెట్టుకోండి. చెస్ట్ లూజ్ చూసుకోవాలి, అదేవిధంగా సంక లూజ్ అంటే మన చెస్ట్ లూజ్ చూసుకొని అండ్ నడుము షేప్ లూజ్ చూసుకోవాలి. అండ్ నడుము లూజ్ చూసుకుంటే సరిపోతాయి. టాప్కి ఈజీగా కటింగ్ అనేది చేసుకోవచ్చు అన్నట్టు. అండ్ ఈ డిఫరెంట్ టాప్స్కి మనం ఇక్కడ మీకు ఆల్రెడీ ఫస్ట్ ఫొటోస్ చూపించాను కదా, మనం ఏం మోడల్ కుడుతున్నామో మీకు ఐడియా కోసం అని చెప్పేసి ఆ పిక్స్ అన్ని యాడ్ చేశాను నేను. అండ్ అలా ఆ మోడల్స్ నేను స్టిచ్చింగ్ చేస్తున్నాను, మీకు కూడా కొంచెం ఐడియా ఉంటుంది కదా అని చెప్పేసి ఆ మోడల్స్ అయితే యాడ్ చేశాను. ఇక్కడ చూడండి, ఈ క్లాత్ అనేది అంటే వాళ్ళు కస్టమర్ది అన్నట్టు. అండ్ ఇలాంటి క్లాత్కి ఇంకా లోపలనే లైనింగ్ వస్తుంది, కొంచెం షార్ట్ ఇన్ టైప్లో ఉంటుంది, షైనింగ్ వస్తుంది. క్లాత్ని ఏమంటారు నాకు కూడా అంత ఐడియా లేదు. ఇది ఒక్కటి అన్నట్టు కలంకారీ. ఇలా కొంచెం డిఫరెంట్ క్లాత్ ఉంటే మీకు కూడా చూపిద్దామని చెప్పేసి అనిపించింది నాకు. అండ్ ఇప్పుడు కొంచెం మనం వన్ సైడ్ దుప్పటాస్ అట్లా వేసుకోవాలనుకుంటే ఇలాంటి నెక్స్ అయితే చాలా బాగుంటుంది అన్నట్టు. మీరు కూడా నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. అండ్ మీకు ఎలా వచ్చిందో కూడా కామెంట్ చేయండి. మనం ఒకేలాగా అని కాకుండా కానీ ఎప్పుడప్పుడు సరే కొంచెం డిఫరెంట్ వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇక్కడ వచ్చి మనం ఫ్రంట్ పార్ట్ రెడీ చేస్తున్నాం. ఫ్రంట్ పార్ట్ సంకల్ కరువు అనేది కొంచెం తీసేసుకోవాలి. ఆ తర్వాత నేను 7 ఇంచెస్ డౌన్ పెడుతున్నానండి. ఇక్కడ చూడండి, 7 ఇంచెస్ అంటే వీ నెక్ పెడుతున్నాను. ఈ డ్రెస్కి వచ్చేసి వీ నెక్ పెడుతున్నాను. ఇక్కడ చూడండి, ఇంచుతో ఇట్లా మనం కొంచెం బాక్స్ లాగా కట్ చేసుకోవాలి. ఫస్ట్ బాక్స్ లాగా కట్ చేసుకొని ఆ తర్వాత ఇక్కడ మనం 3 ఇంచెస్ వెడల్పు తీసుకున్నాం కదా, ఆ 3 ఇంచెస్కి కలిపేసేయాలి. కింద జస్ట్ 1 ఇంచు హాఫ్ అంటే 1 ఇంచ్ అంటే హాఫ్ ఇంచు బాక్స్ లాగా కట్ చేసుకొని ఆ తర్వాత ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ విధంగా అయితే మెయిన్ ఫ్యాబ్రిక్కి అటాచ్ చేసేసేయాలి. ఇక్కడ చూడండి, నీట్గా పెట్టేసుకోవాలి. మిడిల్లో బాక్స్ లాగా కనిపిస్తుంది చూడండి మీకు. అక్కడ వచ్చేసి మనం ఏదైతే మనం అంటే వీ నెక్ అటాచ్ చేస్తామో అక్కడ కొంచెం ఫిట్గా అవడానికి అని చెప్పేసి 1 ఇంచ్ వెడల్పుతో ఇస్తాము. బట్ మీరు కట్ చేసేటప్పుడు మాత్రం హాఫ్ ఇంచు కట్ చేసుకోండి, ఎందుకంటే డబుల్ క్లాత్ మీద చెప్తున్నాను కాబట్టి చెప్తున్నాను నేను. ఆ తర్వాత మనం ఇక్కడ సింగిల్ క్లాత్కి 1 ఇంచ్ వచ్చేస్తుంది అన్నట్టు. అది అటాచ్ చేసుకొని మనం చుట్టూ మొత్తం ఫినిషింగ్ చేసుకున్నాక ఇక్కడ బ్యాక్ సైడ్ జస్ట్ హాఫ్ ఇంచ్ లేదంటే పావు ఇంచు తీస్తే, హాఫ్ ఇంచ్ మరి ఎక్కువ అవుతుంది, జస్ట్ పావు ఇంచు తీయండి ఆ షేప్ కోసం. ఇక్కడ మనం అటాచ్ చేస్తాం కదా షోల్డర్, అయితే ఫిట్ కావడానికి పావు ఇంచు కట్ చేసేసుకొని మీరు షోల్డర్ అనేది అటాచ్ చేసేసుకుంటే సరిపోతుంది అన్నట్టు. అంతే, ఇంకేం లేదు. ఇక్కడ చూడండి, ఈ విధంగా షోల్డర్ అనేది అటాచ్ చేసుకోండి. చాలా ఈజీగా కుట్టుకోవచ్చు అండి, పెద్దగా ఏమి ఇబ్బంది ఉండదు. మీరు కొంచెం చూసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా చూసి ఓకే ట్రై చేయండి. నార్మల్ డ్రెస్ మీద ట్రై చేయండి. ఆ తర్వాత ఈజీగా మీరే స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. ఆల్రెడీ నేను పిక్స్ చూపించాను కదా, అంత బాగా వస్తుంది అన్నట్టు. ఇక్కడ చూడండి, నేను అంటే వన్ సైడ్ ఏమో కొంచెం మన ఇప్పుడు ఈ ఫ్రాక్ అంటే ఈ డ్రెస్కి కొంచెం డిజైనర్ క్లాత్ వచ్చింది కదా ఫ్రంట్ వైపున, ఆ డిజైనర్ క్లాత్ రావాలని చెప్పేసి జస్ట్ 1 ఇంచ్ ఆ డిజైనర్ క్లాత్ రావాలని 1 ఇంచ్ ఏమో ఇట్లా డిజైనర్ క్లాత్ అటాచ్ చేస్తున్నాను. 1 ఇంచ్ ఏమో లోపల వైపున ప్లెయిన్ వస్తుంది అన్నట్టు. లోపల బక్రం కూడా పెట్టాను చూడండి. లోపల బక్రం పెట్టేసి ఇట్లా డబుల్ క్లాత్ని పైనుంచి మెయిన్ క్లాత్ అనేది అటాచ్ చేస్తున్నాను. అట్లా అటాచ్ చేసుకొని ఉల్టా ఇంచేసుకుని ఆ తర్వాత నేను ఆ పట్టి స్ట్రేట్గా జస్ట్ 1 ఇంచు 1.5 ఇంచుతో సరిపోతుంది అన్నట్టు. మరీ వెడల్పేం అవసరం లేదు. మీరు బాగా కాలర్ పైకి కనిపించాలి అనుకుంటే మాత్రం
కొంచెం ఎక్కువ పెట్టుకోండి, 1 ఇంచ్ అయితే సరిపోతుంది. స్టిచ్చింగ్కి పోయి మనకు 1 ఇంచ్ మిగిలితే చాలు. ఆ తర్వాత ఉల్టా ఇంచేసి చూడండి, ఇక్కడ మనకు నెక్కి ఎంత అయితే వెడల్పు వస్తుందో అది కొలుచుకొని అంతే మనం ఇక్కడ పట్టి అనేది కాలర్ నెక్ అనేది కాలర్ అనేది రెడీ చేసుకోవాలన్నట్టు. ఆ తర్వాత ఇట్లా మొత్తం ప్యాక్ చేసేస్తున్నాను చూడండి. 2 వైపులా ఏమాత్రం క్లాత్ గుళ్ళు పడకుండా ఉండడానికని స్టిచ్చింగ్ చేసేస్తున్నాను. ఈ విధంగా అయితే ఫినిషింగ్ చేసుకొని ఎగస్ట్రా ఫ్యాబ్రిక్ ఉన్నది కూడా, అంటే ఎగస్ట్రా క్లాత్ ఉన్నది కూడా కట్ చేసేస్తున్నాను చూడండి. ఇక్కడ 1/2 ఇంచ్ అంటే 1 ఇంచ్ కంటే జస్ట్ 1/4 ఇంచ్ ఎగస్ట్రా ఉంటుంది అంతే, అది మన స్టిచ్చింగ్. ఇక్కడ చూసారు కదా ప్లేన్ లోపల వైపున వెళ్ళిపోతుంది. అండ్ ఇక్కడ చూడండి బాక్స్ దగ్గర ఈ విధంగా కట్ చేయాలి. మనం 1 ఇంచ్ ఎక్కడైతే మధ్యలో ఉంచుకున్నామో అక్కడ 1/4 ఇంచుకు ఇట్లా కట్ చేసేసి మనం ఆ క్లాత్ ఎగస్ట్రా కట్ చేసినాం చూడు, దాన్ని కొంచెం పక్కకు అనేసి అక్కడ నుంచి అటాచ్ అనేది చేయాలన్నట్టు. ఇది వచ్చేసి మెయిన్ ఫ్యాబ్రిక్ నుంచి లోపలికి అటాచ్ చేస్తున్నాం అన్నట్టు. ఫస్ట్ మెయిన్ ఫ్యాబ్రిక్ నుంచి ఈ విధంగా అయితే అటాచ్ చేయాలి, లైనింగ్ వైపున కాకుండా మెయిన్ ఫ్యాబ్రిక్ వైపు నుంచి ఈ విధంగా కింద మనం బాక్స్ దగ్గర నుంచి స్టార్ట్ చేసుకొని కాలర్ చుట్టూ అటాచ్ చేసుకోవడం. దీన్ని రౌండ్ షేప్ తీయడం అలాంటివి ఏమి ఉండవండి, జస్ట్ స్ట్రైట్ పట్టిని మనం కాలర్ని రెడీ చేసుకొని దాని తర్వాత ఈ విధంగా అటాచ్ అనేది చేయడమే అన్నట్టు. కొంచెం షోల్డర్ దగ్గర చూసుకోండి, ఆ షేప్ తింపేటప్పుడు లాగకుండా నీట్గా అటాచ్ అనేది చేసేసేయండి, సరిపోతుంది. ఎంతే నీట్గా కూడా వస్తుంది అన్నట్టు. ఇక్కడ చూడండి ఎంత బాగా వస్తుందో. ఆ తర్వాత మనం ఇక్కడ ఆల్రెడీ ఖర్చు వేసాం కదా 2 వైపున, ఇక్కడ బాక్స్ దగ్గర, ఆ బాక్స్ దగ్గర ఖర్చు చేసినప్పుడు ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ ఉంటుంది కదా, దాన్ని లోపలికి అని అంటే లోపలికి మలిచేసేయాలన్నట్టు. ఇక్కడ చూడండి ఈ విధంగా మలుస్తున్నాను, కాలర్ లోపలికి అనేసి ఆ విధంగా మలిచేసి అక్కడ పిన్ను పెట్టేసేయాలి. ఎందుకంటే మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఇటు అటు జారకుండా మన క్లాత్ మళ్ళీ బయటికి రాకుండా ఈ విధంగా అయితే పిన్ను పెట్టేసి అక్కడ కొంచెం రబ్ చేసేసేయాలి. ఫస్ట్ మనం క్లాత్ బయటికి రాకుండా అక్కడ ఆల్రెడీ ఫోల్డ్ చేసి లోపలికి పెట్టేశాం కదా, అక్కడ కొంచెం రబ్ చేసేసి ఆ తర్వాత కాలర్ చుట్టూ ఈ విధంగా అయితే మనం ఆల్రెడీ ఒక స్టిచ్చింగ్తోనే మనం అటాచ్ చేసినాం, పైనుంచి కూడా ఒక కుట్టు వేసేసాం అనుకోండి, ఇంకా క్లాత్ అంటే మనం లోపల వైపున ఖర్చు గిట్లా ఏమి బయటికి కనిపించకుండా నీట్గా వస్తుంది అన్నట్టు. మళ్ళీ లాస్ట్కి అక్కడికే వచ్చి రబ్ చేసేసి తీసేసేయాలి అంతే. చూసారు కదా ఎంత సింపుల్గా మనం కాలర్ వీనెక్ కాలర్ అటాచ్ చేసుకోవచ్చు. చాలా అంటే నాకు కూడా స్టార్టింగ్లో ఇది వస్తుందా లేదా అనుకున్నాను, బట్ ఇప్పుడు ఈ మధ్యలో ఎక్కువ ఇలాగనే స్టిచ్చింగ్ చేస్తున్నాను. బ్లౌజ్కి కూడా చాలా బాగుంటుంది. ఇక్కడ వచ్చేసినండి ఇంకో డ్రెస్ అనేది మీకు చూపిస్తున్నాను స్టిచ్చింగ్. ఇక్కడ చూడండి, అండ్ ఇంకో మనం సేమ్ అదే కటింగ్ గానే ఇక్కడ చూడండి 3 ఇంచెస్ వెడల్పు 3 ఇంచెస్ డౌన్ కట్ చేసుకున్నాను. ఆ తర్వాత ఇక్కడ చూడండి సంక లోతు కూడా తీసేసుకుంటున్నాను. ఈ విధంగా అయితే సంక లోతు కూడా తీసేసేయాలి. ఆ తర్వాత కింది వైపున ఫోల్డ్ చేసి కుట్టేసేయాలి మనం, అంటే ఇది లైనింగ్ అన్నట్టు, ఇది ఫోల్డ్ చేసి కుట్టేసుకొని ఆ తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్కి జాయింట్ చేసుకోవడం అన్నట్టు. ఇక్కడ చూడండి ఇది మెయిన్ ఫ్యాబ్రిక్, ఇది ఫ్రంట్ది అన్నట్టు. మనకు ఈ విధంగా మెయిన్ ఫ్యాబ్రిక్ అయితే కరెక్ట్గా సెట్ చేసేసుకొని పెట్టుకొని ఈ లైనింగ్ వల్లే అంటే డ్రెస్తో పాటే వచ్చింది అన్నట్టు. ఈ విధంగా అయితే మెయిన్ ఫ్యాబ్రిక్ అటాచ్ చేసేసుకొని ఆ తర్వాత ఇక్కడ చూడండి మిడిల్ వచ్చేసి 4 ఇంచెస్ కిందికి డౌన్ కట్ చేస్తున్నాను. ఇక్కడ వచ్చేసి మనం ఉక్సు పట్టి అదేవిధంగా కాజపట్టి అనేది వస్తుంది అన్నట్టు. ఇక్కడ చూడండి ఈ విధంగా అటాచ్ చేసుకొని లెఫ్ట్ సైడ్ ఏదైతే ఉందో అది లైనింగ్ వైపు నుంచి పై వైపునికి రావాలన్నట్టు. చూడండి లోపల లైనింగ్ వైపులా నేను అటాచ్ అనేది చేస్తున్నాను. ఇది వచ్చేసి కాజపట్టి అన్నట్టు. అండ్ ఆ తర్వాత ఇక్కడ చూడండి లోపలికి ఈ విధంగా మలిచి సేమ్ మనం కాజా ఎట్లా మలుస్తామో అట్లనే, కాకపోతే ఇక్కడ మిడిల్లో కొంచెం మనకు అక్కడ మీకు ఏమైనా కొంచెం కన్ఫ్యూజ్ కావచ్చు, కాకపోతే అక్కడ ఎలాంటి కన్ఫ్యూజ్ పడాల్సిన అవసరం లేదు. ఇక్కడ చూడండి కింది నుంచి ఈ విధంగా అయితే కరెక్ట్గా అక్కడ కొంచెం ఇటు జరిపి వేసేస్తే సరిపోతుంది, క్లాత్ ఏమాత్రం పడదు అన్నట్టు. ఎందుకంటే అక్కడ లాస్ట్కి మనం రబ్ చేస్తాం కదా, ఏమైనా కొంచెం క్లాత్ అక్కడ కుట్టు పడకపోయినా లోపలికి వెళ్ళిపోతుంది, అందుకని చెప్పేసి చెప్తున్నాను. అదేవిధంగా అండి రైట్ సైడ్ ఇప్పుడు వచ్చేసి మనం ఉక్సు పట్టి అటాచ్ చేస్తున్నాం. ఉక్సు పట్టి కూడా సేమ్ అదే విధంగా లైనింగ్ వైపు నుంచి పై వైపున మలిచి కుట్టాలన్నట్టు. కాకపోతే కాజపట్టి కంటే కొంచెం లైనింగ్ది ఎక్కువ, అంటే ఉక్సు పట్టి కొంచెం ఎగస్ట్రా తీసుకోండి. అది కింది వరకు మనకు కొంచెం బటన్ లాగా అట్లా కొంచెం అటాచ్ చేసినట్టు కనిపించాలి కదా, అందుకని చెప్పేసి చెప్తున్నాను. సేమ్ అదే విధంగా ఇక్కడ చూడండి కింది నుంచి పై వైపున ఫోల్డింగ్ మలిచేసి ఏమాత్రం బయటికి ఖర్చు కనిపించకుండా లోపలికి మలిసేసి ఈ విధంగా ఫినిషింగ్ అనేది చేసేసేయాలి. ఇక్కడ చూడండి ఆ తర్వాత ఇక్కడ లాస్ట్కి మనం ఏదైతే అటాచ్ చేసామో అక్కడ మాత్రం కొంచెం కింది వైపు నుంచి చేతి పెట్టేసి ఇది ఆల్రెడీ మనం కాజపట్టి అటాచ్ చేసాం కదా, అది దాని కిందికి పడేటట్టు చూసుకోవాలి. ఇక్కడ లాస్ట్కి మాత్రం వీ షేప్ వచ్చేటట్టు మలిచి అక్కడ ఫినిషింగ్ అనేది మళ్ళీ రివర్స్ తీసుకోవాలి. ఇంకో సైడ్ మనకు ఫినిషింగ్ ఇవ్వాల్సి ఉంటుంది కదా, అక్కడ రివర్స్ తీసుకొని ఇక్కడ మనం ఏదైతే అటాచ్ చేసామో ఎక్కడి వరకు అయితే మనం ఓపెన్ ఉంచామో అక్కడ కొంచెం రబ్ చేసేసేయాలి. అప్పుడు ఏమాత్రం ఖర్చు కనిపించడం అలాంటిది ఏది ఉండదు అన్నట్టు. ఈ విధంగా రబ్ చేసేస్తే సరిపోతుంది. ఇక్కడ చూడండి ఎంత
బాగా కాలర్ అనేది వచ్చిందో ఈ విధంగా అన్నట్టు. ఆ తర్వాత అండి మనం బ్యాక్ సైడ్ కూడా సేమ్ పాయింట్ కట్ చేసుకుంటున్నాం. 3 ఇంచ్ వెడల్పు అండ్ పాయింట్ డౌన్ కట్ చేసేసుకొని ఇది కూడా సేమ్ అదే విధంగా మెయిన్ ఫ్యాబ్రిక్కి అటాచ్ చేసేసుకోవడమే. ఇవి 2 కాలర్స్ మీకు ఈజీగా అర్థం కావాలని చెప్పేసి ఈ విధంగా చూపిస్తున్నాను. కాకపోతే కొంచెం వీడియో ఫాస్ట్ పెట్టాల్సి వస్తుందండి, ఇది తప్పదు కదా, మరీ స్లో అంటే బాగా లెంత్ అవుతుంది వీడియో, అందుకని చెప్పేసి. ఆ తర్వాత ఇక్కడ చూస్తున్నారు కదా ఈ విధంగా షోల్డర్స్ అనేది అటాచ్ చేసేసుకోండి, సరిపోతుంది. చూసారు కదండి ఎంత బాగా వచ్చిందో. ఈ విధంగా కూడా మనం డ్రెస్ వేసుకోవచ్చు. దీనికి చుట్టూ పైపింగ్ యాడ్ చేసుకున్నాం అనుకోండి సరిపోతుంది. రెడీమేడ్ డ్రెస్సులు ఉంటాయి చూడండి, సేమ్ అదే విధంగా కనిపిస్తున్నట్టు ఇలా కూడా వేసుకోవచ్చు. ఆ తర్వాత నెక్ ఎంత వెడల్పు వస్తుంది అనేది చూసుకొని మనం అదే విధంగా బక్రం అనేది కట్ చేసుకోవాలి. ఇక్కడ పేపర్ స్టిక్ కట్ చేసుకుంటున్నాను చూడండి, అదే విధంగా మనం ఇక్కడ పేపర్ స్టిక్ కట్ చేసుకోవాలి. ఇక్కడ నేను 1 ఇంచు పేపర్ స్టిక్ అనేది వెడల్పు కట్ చేసుకుంటున్నాను అన్నట్టు, సరిపోతుంది, అంతకంటే ఎక్కువ అవసరం లేదు. బట్ నాకైతే మొత్తం నెక్ కొలత వచ్చేసి 10 ఇంచెస్ వచ్చింది, అంటే డబుల్ పెట్టేసి 20 ఇంచెస్ అన్నట్టు. ఈ విధంగా అయితే మనం పేపర్ స్టిక్ కట్ చేసుకొని ఇక్కడ చూడండి కొంచెం రౌండ్ వచ్చేటట్టు కట్ చేయాలి. మరీ రౌండ్ కట్ చేస్తే నెక్కు అటాచ్ చేయడం కష్టం, కొంచెం నార్మల్గా రౌండ్ వస్తే సరిపోతుంది. కాకపోతే క్లాత్ కొంచెం మందంగా ఉంటే జస్ట్ 2 పీసెస్ ఉంటే సరిపోతుంది. దీనికి అయితే నేను కొంచెం క్లాత్ నెట్టెడ్ ఉంది కాబట్టి లోపల లైనింగ్ డబుల్ పెట్టాల్సి వచ్చింది, ఆ పైన మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా డబుల్ కట్ చేయాల్సి వచ్చింది అన్నట్టు. ఇక్కడ చూడండి నేను లైనింగ్ కట్ చేస్తున్నాను, అదేవిధంగా మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా కట్ చేస్తున్నాను అన్నట్టు. ఈ విధంగా కట్ చేసుకున్నాక ఇక్కడ చూడండి ఫస్ట్ వచ్చేసి కింద లైనింగ్ పెట్టేసుకోవాలి, ఆ పైనుంచి మెయిన్ ఫ్యాబ్రిక్ పెట్టుకోవాలి, ఆ పైన కూడా ఇంకో మెయిన్ ఫ్యాబ్రిక్ పెట్టుకోవాలన్నట్టు. మనకు 2 వైపుల మెయిన్ ఫ్యాబ్రిక్ రావాలి, 2 వైపుల లోపల వైపున మనకు లైనింగ్ అనేది రావాలి కాబట్టి ఇట్లా డబుల్ పెట్టుకోవాలన్నట్టు. అలా ఈ విధంగానే పెట్టాలి, అప్పుడే మనకు కరెక్ట్ అనేది వస్తుంది. పైనుంచి మళ్ళీ మధ్యలో 2 డబుల్ మనం మెయిన్ ఫ్యాబ్రిక్ పెట్టాక ఆ పైనుంచి లైనింగ్ పెట్టి ఆ లైనింగ్ పైన మనము ఈ విధంగా పేపర్ స్టిక్ అనేది పెట్టాలన్నట్టు. అప్పుడే మనకు పేపర్ స్టిక్ అనేది మధ్యలో పోతుంది, ఎంత నెట్టెడ్ క్లాత్ అయినా సరే మనకు బయటికి కనిపించకుండా ఉంటుంది అన్నట్టు. ఆ తర్వాత అసలు ఫ్యాన్ గాలి కాగట్లేదు అది, అందుకని చెప్పేసి ఈ విధంగా అయితే నేను అంటే కొంచెం మీకు చూపించుకుంటేనే ఈ విధంగా స్టిచ్చింగ్ అనేది చేసేస్తున్నాను అన్నట్టు. ఇది వచ్చేసి రౌండ్ వెడల్పు వచ్చిన షేప్ కాకుండా లోపల వైపున కొంచెం చిన్నగా వస్తుంది చూడండి, అటు సైడ్ మనము అండ్ కుట్ అనేది వేయాలన్నట్టు. కుట్టు వేసి అక్కడక్కడ కొంచెం కచ్చి వేసేస్తే మనకు ఈజీగా తిరుగుతుంది. కొంచెం వెడల్పు వచ్చిన వైపు ఏమో నెక్కు అటాచ్ చేయాలి. ఆ తర్వాత ఇక్కడ చూడండి అండ్ ఎగస్ట్రా ఫ్యాబ్రిక్ ఉన్నది కూడా ఈ విధంగా కటింగ్ అనేది చేసేసేయాలి. అండ్ ఎగస్ట్రా ఫ్యాబ్రిక్ అంతా కటింగ్ చేసుకున్నాక కూడా మనకు స్టిచ్చింగ్కి మిగులుతుంది క్లాత్ కొంచెం, ఆ విధంగా అదేవిధంగా కొంచెం బక్రం అంటే మనకు పేపర్ స్టిక్ ఉంటుంది కాబట్టి కరెక్ట్గా సరిపోతుంది అన్నట్టు. ఇక్కడ చూడండి ఆ తర్వాత అండి ఇట్లా ఉల్టాయించేసి ఈ విధంగా ముందే మనం అంటే 1 సైడ్ ముందే మనం ఈ విధంగా అయితే స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి, అంటే ఫోల్డ్ చేసి కుట్టు వేసుకోవాలి. 1 సైడ్ ఏదైతే పేపర్ స్టిక్ ఉంటుందో అది వచ్చేసి మనము అండ్ ఏదైతే మనం డ్రెస్ కుడుతున్నామో దానికి అటాచ్ చేస్తాం అన్నట్టు. 1 సైడ్ ముందే కొంచెం ఫోల్డ్ చేసుకొని పెట్టుకుంటే కొంచెం రౌండ్ క్లాత్ కదా, మనం అంటే అటాచ్ చేసేటప్పుడు ఫినిషింగ్ ఇచ్చేటప్పుడు మాత్రం కొంచెం మనకు ముడతలు రావడం అలాంటిది ఇది ఉండకుండా ఉంటుంది. మళ్ళీ 3 లేయర్ ఇక్కడ క్లాత్ తీసుకున్నాను కాబట్టి ఈ విధంగా పేపర్ స్టిక్ మీరు ఐరన్ చేసుకున్నా ఓకే, నేనైతే ఈ విధంగా డైరెక్ట్ కుట్టు వేసేస్తున్నాను అన్నట్టు, క్లాత్ ఏమాత్రం జారకుండా. ఆ తర్వాత అండి పేపర్ స్టిక్ ఉన్న క్లాత్నేమో అండ్ మనం ఆల్రెడీ ఒక 1 సైడ్ ఫోల్డ్ చేసుకున్నది వదిలిపెట్టేసి పేపర్ స్టిక్ ఉన్నదేమో మనం లోపల లైనింగ్ వైపు నుంచి అటాచ్ చేసుకోవాలి. ఆ తర్వాత మనం ఉల్టా ఇస్తాం కాబట్టి మెయిన్ ఫ్యాబ్రిక్ వైపున మనం ఆల్రెడీ కొంచెం ఫోల్డ్ చేసుకొని కుట్టుకున్నాం కదా, అది వచ్చేస్తుంది అన్నట్టు. ఇక్కడ చూడండి ఈ విధంగా అయితే అటాచ్ చేసుకొని మళ్ళీ ఇది కూడా రౌండ్ నెక్కే కాబట్టి అక్కడక్కడ కచ్చి వేయాలి, అప్పుడే మనకు ముడత రాకుండా కాలర్కి ఎక్కడ ముడత రాకుండా నీట్గా వస్తుంది అన్నట్టు. ఈ విధంగా చూడండి, ఈ విధంగా కొంచెం మీరు ఎక్కడ కొంచెం కూడా గుంజకుండా నీట్గా అటాచ్ చేసేసుకోండి. ఆ తర్వాత కార్నర్కి ఇట్లా షేప్ అనేది అండ్ కొంచెం ఇట్లా షేప్ లాగా తీసేసి రౌండ్ లాగా ఫినిషింగ్ అనేది చేసేసేయండి. 2 వైపులా ఉల్టాయించక ముందే ఆ కార్నర్స్ 2 వైపులా కుట్టేసేయండి. ఎగస్ట్రా ఫ్యాబ్రిక్ ఉన్నది కూడా కట్ చేసేసేయండి. ఎగస్ట్రా ఫ్యాబ్రిక్ మనకు అవసరం లేదు, మన కాలర్కి సరిపోయిందా అది చాలు అన్నట్టు. మీరు కొంచెం ఎగస్ట్రా కాలర్ కంటే మనం డ్రెస్ కాలర్ కంటే కొంచెం ఎగస్ట్రా కట్ చేసుకోండి, 2 ఇంచెస్ ఎగస్ట్రా కట్ చేసుకోండి. ఏమవుతుంది ఒక్కొక్కసారి క్లాత్ సాగే క్లాతులు ఉంటాయి, ఒక్కొక్కసారి నార్మల్గా సరిపోతుంది అన్నట్టు, మిగిలాలే కానీ మళ్ళీ డబుల్ కుట్టడం. ఇక్కడ చూడండి ఈ పాకెట్స్ లాస్ట్ కార్నర్కి మనం ఆల్రెడీ ఫినిషింగ్ ఇచ్చుకున్నాం కదా, దాన్ని ఈ విధంగా ఉల్టా చేసేయాలి. అక్కడ లాస్ట్ షేప్ మాత్రం కరెక్ట్గా వచ్చేటట్టు తీసేసుకొని ఆ తర్వాత ఇక డైరెక్ట్ అంతే ఏం పెద్దగా ఇబ్బంది ఏమి ఉండదు. పైనుంచి ఆల్రెడీ మనం ఫోల్డ్ చేసుకున్న క్లాతే ఉన్నది కాబట్టి జస్ట్ స్టిచ్చింగ్ మాత్రమే కాలర్ని కరెక్ట్గా సెట్ చేసుకుంటే స్టిచ్చింగ్ మాత్రం పైనుంచి ఒకటి ఫినిషింగ్ కుట్టు మాత్రం వేసేసేయాలన్నట్టు. ఇక్కడ చూస్తున్నారు కదా ఈ విధంగా కాలర్ చుట్టూ ఫినిషింగ్ అనేది వేసేసేయండి. ఇంకా మీ డ్రెస్లో ఎవ్వరు వంక తీయాల్సిన అవసరం లేదు, కాలర్ నెక్ రావట్లేదు అని బాధపడాల్సిన అవసరం కూడా లేదన్నట్టు. బ్లౌజ్ కూడా ఈ మోడల్లో కుట్టుకోవచ్చు అండి, చాలా బాగుంటుంది. బ్లౌజ్కి కూడా కాలర్ అనేది
కొంచెం కాటన్ శారీస్ కానీ అండ్ కొంచెం చుడి హ్యాండ్స్ వేసుకున్న వాటికి కూడా ఈ విధంగా కుట్టుకోవచ్చు. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇలా కుట్టుకొని సిగ వేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటాయి. కొంచెం మంచి ఆఫీషియల్ లుక్ అయితే కనిపిస్తుంది అన్నట్టు. నేనైతే దాదాపుగా ఇట్లాంటి ట్రై చేస్తూ ఉంటాను. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నెక్ చూసారు కదా ఎంత బాగా వచ్చిందో, నాకైతే చాలా బాగా నచ్చింది. కాలర్కి అండి మనం ఇంకా 4 లేయర్స్ పెట్టాం కాబట్టి కాలర్ ఎంత మందంగా వచ్చింది అండ్ స్టిప్గా ఉందో చూడండి. హలో ఎవ్రీవన్, అండ్ ఒకటే కటింగ్లో అండి డిఫరెంట్ మోడల్ పంజాబీ డ్రెస్ ఇలా కుట్టుకోవచ్చు. అండ్ ఈ వీడియో చూసారు కదా, అండ్ స్టిచ్చింగ్ అయ్యాక ఎలా ఉందో మీకు ఒకసారి చూపిస్తాను. అండ్ మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కూడా కామెంట్ చేయండి. ఇది చూడండి కలంకారీ, ఇక్కడ చూడండి ఇది కాలర్ నెక్ వచ్చింది. అంటే ఇప్పుడు నేనేదైతే వేసుకున్నాను డ్రెస్ సేమ్ అదే మోడల్ అన్నట్టు, బట్ ఇంకా బటన్స్ ఏమి కుట్టించలేదు. ఇక్కడ చూడండి ఈ విధంగా వస్తుంది. ఇలా కొంచెం డిఫరెంట్గా ట్రై చేయండి. ఇవి ఇలాంటి డ్రెస్సులు ఉంటే ఏంటంటే మనం వన్ సైడ్ దుపట్టా వేసుకుంటే కూడా చాలా బాగుంటుంది అన్నట్టు. మనం ఒకే కిందికి వంగినా అట్లా ఏమైనా ప్రాబ్లం అవుతుందని చెప్పేసి అనుకుంటూ ఉంటారు కదా, వాళ్ళకైతే చాలా బాగుంటుంది. ఇంకా ఆఫీస్ వేర్ అయితే చాలా బాగుంది, బయటికి వెళ్ళే పిల్లలకు కానీ వాళ్ళకైతే చాలా బాగుంటుంది అన్నట్టు. దీనిపైన చున్నీ క్యారీ చేయొచ్చు, లేదు అంటే మీ ఇష్టం అన్నట్టు. ఈ విధంగా చూసారు కదా, ఇలా 3/4 హ్యాండ్స్ ఇచ్చేసాను. బాగుంది కదా. ఇంకెందుకండి, ఇలాంటి ట్రై చేసి తప్పకుండా కామెంట్ చేయండి. చాలా బాగుంది క్లాత్. అండ్ ఇంకొకటి ఇది సేమ్ అదే కటింగ్తో ఇది వచ్చేసి బోట్ నెక్, స్మాల్గా చిన్నగా ఇట్లా బోట్ నెక్, ఫ్రంట్ బ్యాక్ ఈ విధంగా బోట్ నెక్ ఇచ్చేసాను. ఇక్కడ ఏదైతే మనకు ఫ్రంట్ వైపు నుంచి చిన్న బటన్స్కి వస్తుందో సేమ్ అదే ఇచ్చేసాను. అండ్ ఇది కూడా ఎల్బో హ్యాండ్స్, ఈ విధంగా సైడ్ కట్స్ ఈ విధంగా. దీనికైతే దీంట్లో వచ్చిన లైనింగే యూజ్ చేశాను అన్నట్టు. కొంచెం అదైతే కొంచెం షైనింగ్ ఉంటుందని చెప్పేసి దీంట్లో కాటన్ లైనింగ్ సపరేట్గా తీసుకున్నాను. ఇది కూడా సేమ్ అదే కటింగ్తో వీ నెక్ చూసారు కదా, ఇది కూడా హై నెక్కే, అంటే కాలర్ నెక్కే వీ నెక్ వస్తుంది అన్నట్టు. ఈ విధంగా చూడండి, బాగుంది కదా. ఇలాంటి కాలర్తో డిఫరెంట్గా మీరు ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. కలర్ కూడా చాలా బాగుంది. ఇది కూడా సైడ్ కట్ చూసారు కదా, ఇలా మనం ట్రై చేయవచ్చు. కూడా సేమ్ అండి. అండ్ 3/4 హ్యాండ్స్, అండ్ హ్యాండ్స్కి ఇలా చిన్నగా ఏదైతే మనకు ప్రింట్ క్లాత్ వచ్చిందో ఆ క్లాత్తో ఇట్లా కొంచెం బార్డర్లా కనిపించాలి కదా అని చెప్పేసి ఇచ్చేసాను. హ్యాండ్స్కి ఏమి లైనింగ్ పెట్టలేదు, ఈ క్లాత్ ఏం కనిపించట్లేదు, స్కిన్ ఏం కనిపించదు కాబట్టి ఈ విధంగా స్టిచ్చింగ్ అనేది చేసేసాను. చూడండి ఇలా బాగుంది కదా, కొంచెం డిఫరెంట్గా అనిపిస్తుంది. వేసుకుంటే మాత్రం చాలా బాగుంటాయండి, ఇంకా చాలా అంటే చాలా బాగుంటాయి. ఇది కూడా కాలర్ నెక్కి కుట్టేసాను. ఇక్కడ చూడండి ఈ కలర్ అయితే చాలా బాగుందండి. అండ్ దీనికైతే మనం 4 లేయర్స్ క్లాత్ అనేది కాలర్కి యూజ్ చేసాం కాబట్టి కొంచెం స్టిప్గా ఉంది. అండ్ ఈ విధంగా వస్తుంది అన్నట్టు. ఇది కూడా సేమ్ సైడ్ ఓపెన్, లైనింగ్ వచ్చింది. ఇది కొంచెం క్రేప్ క్లాత్ ఉంటుంది చూడండి, దాంట్లోనే కొంచెం షైనింగ్ క్లాత్ అన్నట్టు, ఆరెంజ్ బాగుంది కదా. ఈ విధంగా సేమ్ దీనికి కూడా ఇట్లా 3/4 హ్యాండ్స్ ఇచ్చేసాను. వీటికి చుడీ హ్యాండ్స్ అంటే కష్టం అండి, ఎందుకంటే క్లాత్ అంతగా ఉండదు. మనం తీసుకున్నప్పుడు అంటే మనం సపరేట్గా థాన్లోకి వెళ్ళి కట్ చేయించి క్లాత్ తీసుకున్నాం అనుకోండి, వచ్చింది కాబట్టి అదే లైనింగ్ యూజ్ చేసేసి ఈ విధంగా ఓన్లీ దీనికి ఫ్రంట్ ఈ విధంగా ప్రింట్ అంటే చిన్న చిన్న ఫ్లవర్స్ వచ్చినాయి. బ్యాక్ సైడ్ ఏం ఫ్లవర్స్ రాలేదు, ప్లేన్ వచ్చింది. ఈ విధంగా చూసారు కదా, ఇలా వచ్చింది అన్నట్టు బ్యాక్. అండ్ ఫ్రంట్ మాత్రం కొంచెం ఫ్లవర్స్గా వచ్చి కొంచెం షైనింగ్, అక్కడ చమ్కీ వర్క్ వచ్చి ఈ విధంగా వచ్చింది. అండ్ ఇక్కడ చూడండి ఈ విధంగా వస్తుంది అన్నట్టు. దీనిపైన మనం బటన్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు, అది మన చాయిస్. మనకు బయట క్లాత్తో ఉండే బటన్స్ ఉంటాయి చూడండి, అవి యాడ్ చేసుకుంటే చాలా బాగుంటుంది, కొంచెం లుక్ బాగా కనిపిస్తుంది అన్నట్టు. చూసారు కదా, ఇవి డిఫరెంట్ మోడల్లో, అంటే ఒకటే కటింగ్లో 4 రకాల డ్రెస్సులు పంజాబీ డ్రెస్సులు ఎలా కుట్టుకోవచ్చు. వీడియో అయితే మీకు అర్థమైందని అనుకుంటున్నాను. మరి అర్థమైతే ఇంకెందుకు ఆలస్యం, లైక్ అండ్ చూసారు కదండి. ఇది ఓవరాల్గా ఒకటే కటింగ్లో 4 డ్రెస్సులు అన్నట్టు. అండ్ డిఫరెంట్ కటింగ్ ఏమీ అవసరం లేదు, ఒకే కటింగ్లో 4 డిఫరెంట్ మోడల్ డ్రెస్సులు అనేది డిజైన్ చేసుకోవచ్చు. ఇది ఇవాళ వీడియో, అండ్ మీకు కూడా యూజ్ అయిందని అనుకుంటున్నాను. అండ్ మీరు కూడా ట్రై చేయండి, ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. నచ్చితే తప్పకుండా మా ఛానల్ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్.